ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యాసంగి సాగు వెలవెలబోతున్నది. ఎటు చూసినా పచ్చదనంతో మురిసిపోయే మూసీ ఆయకట్టు నేడు కలతప్పింది. మూసీ రిజర్వాయర్ కింద కుడి ఎడమ కాల్వలకు సాగునీటి విడుదల చేయకపోవడంతో పచ్చని భూములు నేడు బీడు భూములకు తలపిస్తున్నాయి. యాసంగి సాగుకు నీరు లేకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రావడంతోనే క్రాప్ హాలిడే ప్రకటించడంతో బోరున విలపిస్తున్నారు. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు తర్వాత రెండో అతిపెద్దది మూసీ ప్రాజెక్ట్. దీని కింద కుడి ఎడమ కాల్వల ద్వారా 30,000కు పైగా ఎకరాల్లో పంటలు సాగవుతాయి. నకిరేకల్, కేతేపల్లి, సూర్యపేట, పెన్పహాడ్, మిర్యాలగూడ, వేములపల్లి, దామరచెర్ల, నేరేడుచెర్ల మండలాల్లో మూసీ నది పరివాహక ప్రాంతం ఉంది. ఈ మండలాల్లో 30,000కు పైగా ఎకరాల ఆయకట్టు మూసీ కాల్వలపై ఆధారపడి ఉంది. ప్రస్తుత యాసంగి సీజన్లో ప్రభుత్వం మూసీ నుండి సాగునీటిని విడుదల చేయలేదు. దీంతో ఎక్కడికక్కడ పచ్చని పంట పొలాలు, బీడు భూములను దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే నీరు ఈ మూసీ ప్రాజెక్టులోకే చేరుతుంది. రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 645 అడుగులు. ఆ నీటిని పంటల కోసం కుడి ఎడమ కాల్వలకు అధికారులు అందిస్తూ ఉంటారు. ప్రస్తుతం రిజర్వాయర్లు 637 అడుగుల నీరుంది. అయినా సాగునీటిని విడుదల చేయాలన్న కనీస సోయి ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. మూసీ నీటిని నమ్ముకుని చాలా మంది రైతులు దాదాపు 15,000 ఎకరాలకు పైగా పంటల సాగు కోసం నారుమడ్లు సిద్ధం చేసుకున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కాల్వల్లో నీరు వస్తుందని రైతులు ఆశించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాల్వల్లోకి నీరు విడుదల చేయకుండా జాప్యం చేస్తోంది. ప్రభుత్వ తీరుతూ తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటిని విడుదల చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోవటం లేదంటూ మండిపడుతున్నారు. గత వానాకాలంలో వర్షాలు తక్కువగా కురవటంతో భూగర్భ జలాలు కూడా ఎండిపోతున్నాయి. బోర్లు కూడా నీటిని ఎత్తిపోయటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా పేరు చెప్తేనే వరి పైరు సాగు అత్యధికంగా దిగుబడి అయ్యేది గతంలో. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు కావస్తుంటే ఇప్పటి వరకు కూడా వరి సాగుకు సంబంధించి నీళ్లు విడుదల చేయకపోవడం చాలా దారుణం. ఇంత పెద్ద నాగార్జున సాగర్ ఇక్కడ ఉంటే నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఉన్న 40 లక్షల ఎకరాల భూమి ఉంటే ఒక్క ఎకరానికి కూడా సుక్క నీరు ఇవ్వకుండా అక్కడ ఇబ్బంది పెడుతుర్రు. అంతేకాకుండా ఇక్కడ మనకు ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ ఏంటిది మూసీ నుంచి కూడా అన్ని రకాల కాలువలు మనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంటే సాగర్ నీళ్ళు ఎట్లయినా ఇవ్వకపోగా కనీసం మూసీ నీళ్ళు కూడా ఇవ్వకుండా రైతుల్ని తీవ్ర ఇబ్బంది పెడుతుర్రు. ఇవాళ ఒకప్పుడు రాష్ట్రంలో అత్యధికంగా వరి నల్గొండ జిల్లాలో పండితే ఈరోజు అత్యల్పంగా పండే పరిస్థితికి దిగజారింది. చాలా చోట్ల రైతులైతే మొత్తం క్రాప్ హాలిడేలు ప్రకటించుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా తెలంగాణ రైతాంగం పక్షాన, ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగం పక్షాన ఈ ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తున్నాం. తక్షణం మూసీ నీళ్ళని విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం. లేకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. 2016లో నాటి కేసీఆర్ ప్రభుత్వం 330 కోట్లతో మూసీ రిజర్వాయర్ ఆధునీకరణ పనులు చేసింది. ఆనాటి నుంచి ప్రతి ఏడాది పంటలకు సరిపోయేలా ప్రభుత్వం నీటిని విడుదల చేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు డ్యాముల్లో నీళ్లు ఉన్నా కూడా ప్రభుత్వం నీటిని విడుదల చేయకపోవటం దారుణమని మండిపడుతున్నారు. ప్రభుత్వం తమ బాధలను అర్థం చేసుకుని పంటలకు నీరివ్వాలని కోరుతున్నారు. అపర భగీరథుడు, రైతు బాంధవుడు, రాదనుకున్న తెలంగాణను సాధించిన గనుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి తెలంగాణలో గత 9 ఏళ్లుగా హరిత విప్లవాన్ని నీళ్ళను తీసుకొచ్చే మరి తలాపున పారుతున్నటువంటి గోదావరిని మరి పైకి కాళేశ్వరం జలాల ద్వారా తీసుకొచ్చినటువంటి చంద్రశేఖరరావు గారు మరి తెలంగాణలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చిండు. మరి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 నెలలు కావస్తూ ఉంది. మరి ఉమ్మడి నల్లగొండ జిల్లా కావచ్చు, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, ఇటు సూర్యాపేట జిల్లా కావచ్చు, మరి మూసీ జలాలు
ద్వారా 3 లక్షల ఎకరాలకు పైగా మరి వరి సాగు పండించేటువంటి రైతులు ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా మరి ఇటు కరెంటు రాక, ఇటు సాగునీరు ఇవ్వక మరి బోర్లన్నీ కూడా భూగర్భ జలాలు ఎండిపోయినాయి. నాకు నాగార్జున సాగర్ నుంచి కూడా 12 లక్షల, దాదాపు ఎడమ కాలువ ద్వారా 12 లక్షల ఎకరాలు సాగునీరు ఇవ్వాల్సిన పరిస్థితి. మరి ఈ రోజు వరకు కూడా మరి కేసీఆర్ గారు ఆ రోజు డెడ్ స్టోరేజ్ లెవెల్లో ఉన్నా సరే మరి రైతులకి మరి నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైతును రాజు చేసినటువంటి కేసీఆర్ మరి ఈరోజు మరి కనీసం అట్లీస్ట్ ఆ మూసి నీళ్ళనైనా ఇస్తే మరి ఆ రైతులు సాగు చేసుకుంటారు కదా. మరి దయచేసి ఈ తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విన్నపిస్తున్నాం, దయచేసి ఆ మూసి నీళ్ళనైనా సరే విడుదల చేయండి. ప్రస్తుతం రిజర్వాయర్లు 637 అడుగుల మేర నీరుందని, ఈ నీటితో నెల రోజుల పాటు కుడి ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేయొచ్చని రైతులు చెబుతున్నారు. గతంలో ప్రభుత్వం ఇదే మాదిరిగా నీటిని రిలీజ్ చేసిందని గుర్తు చేస్తున్నారు. ప్రాజెక్టులో నీరు ఉన్నప్పుడు కూడా క్రాప్ హాలిడే ప్రకటించడం దారుణమని మండిపడుతున్నారు. గత 10 ఏళ్ల కేసీఆర్ సర్కార్లో ఏ రోజు కూడా రైతులు ఇబ్బందులు పడలేదని, ఇప్పుడు ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చి రావటంతోనే కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.